కూటమి ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేసిందన్న జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చి అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎందుకంటే వాళ్ళు చేయాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజ్ లేదు. ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు, సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు. జగన్మోహన్ రెడ్డి 8 నెలలకి నిద్రలేసి నిన్న ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టాడు. 8 నెలల కాలంలో సంపద సృష్టించడం ఎలాగా అని ఒకసారి నా చెవిలో చెప్పమన్నా నేను చంద్రబాబు గారిని. అంటే ఎందుకు సంపద అసలు నిన్ను నమ్మి ఎవరన్నా పరిశ్రమలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి? నిన్ను నమ్మి పెట్టుబడిదారులు ఎవరన్నా వచ్చారు అక్కడికి? నిన్ను నమ్మి ప్రజలు హాయిగా నిద్రపోయారా 2019 నుంచి 2024 వరకు? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నావు? నువ్వు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతున్నావు. సూపర్ 6 అమలు చేయలేదని. సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం. అమలు చేయడానికేగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు దేశాలు పట్టుకొని తిరుగుతుంది. అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికేగా. పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టించి ఆ సంపద పేద ప్రజలకు ఇచ్చి ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో ఆ పథకాలు మొత్తం కూడా అమలు చేస్తాం. ఈ రాష్ట్రంలో నువ్వేం నిలిచావు?